సినిమాలో చాలా స్టైలిష్గా ఉంటాడు, చాలా బాగుంటాడు, సాంగ్స్ బాగున్నాయి, చాలా బాగుంటుందని చెప్తున్నాను. డైరెక్షన్ కూడా బాగుంది, రీ రికార్డింగ్ కూడా చాలా బాగుంటుంది. ఈ చిత్రానికి అందరూ సహకరించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ వెరీ మా నాగశౌర్యకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పుకుంటూ వాళ్ళకి ఈ మంత్ 13కి రిలీజ్ పోతున్నాము. అండ్ నెక్స్ట్ మంత్ ఆగస్ట్ 13కి. అండ్ విష్ ఆల్ ది బెస్ట్ టీమ్కి అండ్ నాగశౌర్య. ఫ్రమ్ సత్యవిధుర మూవీస్. ఈ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ఆడియో చాలా బాగా వచ్చింది. ఈ ప్లాటినం డిస్క్ చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ వేదిక అలంకరించిన మొత్తం అందరికీ, పెద్దలకి, ప్లస్ ఎస్పెషల్లీ మై హీరో నాగశౌర్య ఈజ్ కోఆపరేటెడ్ వెరీ గుడ్. అండ్ ఈ చిత్రం, ఈ ఆడియో, ఇది అందరు చూడండి, ఇది చాలా బాగుంటుంది. ఇట్స్ వెరీ రొమాంటిక్ లవ్ స్టోరీ. నాకు సహకరించిన మెయిన్ కెమెరామెన్ గారు, మా కో డైరెక్టర్స్, మా డైరెక్షన్ టీమ్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఎస్పెషలీ మా ప్రొడ్యూసర్స్ జీవి చౌదరి గారికి, నాగరాజ్ గౌడ్చిరా గారికి వెరీ హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు యూ. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఏంటంటే మంచి మ్యూజిక్ చేయడానికి, మెలోడీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అర్జున్ దాన్ని బట్టి స్టోరీ చెప్పినప్పుడు ఆటోమేటిక్గా ఇన్స్పైర్ అయ్యి ఒక లవ్ స్టోరీకి మంచి మ్యూజిక్ వస్తుంది. అలాగే హ్యాండ్సమ్ హీరో ఉన్నప్పుడు, ఇంకా హీరోయిన్ అందరూ ఉన్నప్పుడు ఇంకా అందంగా రావడానికి అవకాశం ఉంటుంది. ఈ పాటలు మరి యూట్యూబ్లో కానీ బయట చాలా ఎక్కువ మంది విన్నందుకు అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇది ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ అయింది, వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మరి అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్కి, అలాగే డైరెక్టర్ గారికి, అలాగే అందరికీ, టీం అందరికీ కూడా మరి బాగా వర్కౌట్ అవుతుందని, ఇది హిట్ అవుతుందని మేము ఆశతో ఎదురు చూస్తున్నాం. మరి ప్రేక్షకులందరూ కూడా దీన్ని చూసి హిట్ చేయాలని మేము అందరం కోరుకుంటాం. అందరికీ సెలవు. థ్యాంక్ యూ. వేదికను అలంకరించిన పెద్దలందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ముందు నేను చంటిగాడు అన్న సినిమా ద్వారా పాటల రైట్గా పరిచయం అయ్యానండి. బిఏ రాజు గారు, బిజయ్ గారికి సందర్భంగా నేను నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమాలో అన్ని పాటలు రాసే అవకాశం లారెన్స్ గారు, స్వరాజ్ గారు, జీవి చౌదరి గారు, నాగరాజ్ నన్ను పైకి ఎక్కించారండి. అందుకు అందరికీ మరొకసారి పాటలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నాగశౌర్య గారి సినిమా రాయడం అనేది ఒక భావిస్తాను. విజయాన్ని సాధించినందుకు కూడా ఆనందం వ్యక్తపరుస్తుంది. నెక్స్ట్ చిత్ర గౌడ్ గారు చాలా మంచి పని చేశారు. నేను ఓన్లీ సమర్కుడికి మాత్రమే. ఈ పాటలు చాలా బాగా వచ్చినాయి. ఎస్పెషలీ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ రైటర్ అండ్ ఈ చిత్రీకరణ చేసిన లారెన్స్ గారు చాలా చాలా బాగా చేశారు. హీరోకి ఇది ఒక మైలురాయి అయిపోతుందని నేను అనుకుంటున్నాను. He did a very good job, though he's a first film for him. I wish all the best. ఈ టీం అంతా కలిసి ఈ సినిమాను నీ జతలేక అనే సినిమా టైటిల్తో ముందరకు తీసుకురావడం ఎంతో చాలా సంతోషమైన విషయము. ఇక్కడ ఈ పాత్రికేయులు సమక్షంలో ఇంత ఫంక్షన్ జరుపుకుంటానికి చాలా సంతోషం. ఇంతటితో మీడియా తమ్ముళ్ళకి, అన్నలకి నా అభినందనలు. ఈ సినిమాలో పాటలు చాలా బాగా వచ్చి ప్లాటినం డిస్క్ వరకు ఎదిగిందంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మా చౌదరి గారు, మా కుమారుడు ఈ సినిమాని స్టార్ట్ చేసి కష్టాలు కోర్చి మళ్ళా సినిమాని అంత చక్కగా ముందుకు తీసుకెళ్ళి ప్రమోషన్ విషయంలో కానీ ఏ విషయంలో కానీ తగ్గకుండా చేసినటువంటి మా కుమారుడికి నా కంగ్రాట్స్ చెప్తున్నాను. అట్లనే వేదికను అలంకరించినటువంటి మన ప్రముఖులందరికీ కూడా. ఇక ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్ వస్తే, ఎప్పుడైనా బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్ చాలా బాగుంటుంది అంటుంటారు, కానీ స్క్రీన్ ప్లే బాగుంటేనే బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్ బాగుంటుంది. ఈ సినిమాని స్క్రీన్ ప్లే అంత బాగా చేసినందుకు గాను మా డైరెక్టర్ గారు
అభినందనలు తెలియజేస్తున్నాను. అట్లనే మా జీవి చౌదరి గారితో సత్య వైభవం లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత రాబోతున్న చిత్రం ఈ సినిమా. డెఫినెట్గా ఓ హిట్ వెనకాల మళ్ళీ హిట్ ఈ సినిమాకు ఉంటుంది. అలాగే చౌదరి గారు చాలా టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్. ఫస్ట్ ఓపెనింగ్ నుంచి కూడా మనం ఆడియో ఫంక్షన్ లా చేయాలి, ప్లాటినం ఫంక్షన్ లా చేయాలి, అన్ని పక్కగా ప్లాన్గా చేసుకుని ఎక్కడ ఖర్చుకి వెనుకాడకుండా సినిమాని చాలా రిచ్గా ఖర్చు పెట్టి సినిమా తీసి ఒక ప్యాషన్ ఉన్న నిర్మాత. అతనికి సక్సెస్ డెఫినెట్గా రావాలి, వస్తుంది. అతనికి ఆయన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, లారెన్స్ చాలా బాగా చేశాడు. నేను సాంగ్స్ సినిమా కూడా చూశాను, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఒక మంచి సినిమా వస్తే ప్రేక్షకులు ఆదరిస్తారనే దాని ఉదాహరణే కళ్యాణ వైభవం అనే సినిమా. అలాగే ఈ మంచి సినిమా కూడా అందరూ ఆదరించి ఈ సినిమాని మళ్ళీ నాగశౌర్యకి మరో సూపర్ హిట్ అవుతుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. మూవీ నిర్మించిన మిత్రులు జీవి చౌదరి గారు, అలాగే నాగరాజ్ చర్రా గారు, సహ నిర్మాతలు నాగేశ్వరరావు, కొండారెడ్డి, అలాగే ఈ ఆడియోను రిలీజ్ చేసిన తర్వాత ప్లాటినం డిస్క్ ఫంక్షన్కి వచ్చిన ఛానల్స్ మరియు ప్రెస్ విలేకరులందరికీ, వచ్చిన వారందరికీ నా నమస్కారాలు. చౌదరి గారు దీని ఒక ఫస్ట్ మూవీ ఫ్యాషన్గా బాగా చేయాలనే ఉద్దేశంతో సినిమా కంప్లీట్ చేసి ఆడియోను కూడా భారీ ఎత్తున రిలీజ్ చేసి, అలాగే ప్లాటినం డిస్క్ ఫంక్షన్ కూడా ఇక్కడ ఈరోజు జరుపుకుంటున్నారు. ఈ సినిమా పాటలు విన్నాం, చాలా చాలా బాగా వచ్చినాయి. మ్యూజిక్ డైరెక్టర్ నిజంగా మంచి భవిష్యత్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సాంగ్స్ చాలా బాగా చేశాడు. దానికి ఆ సాంగ్స్కి అందమైన హీరో నాగశౌర్య చాలా అందంగా కనిపించారు ఇందులో. వారికి మంచి సినిమా కావాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఈ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ పాపం ఆయన అమెరికా వాళ్ళ బ్రదర్ ఫంక్షన్ కోసం వెళ్లాల్సింది ఉండే, దాన్ని పోస్ట్పోన్ చేసుకొని ఈ ఫంక్షన్ రావడం నిజంగా ఆయనకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ నాగశౌర్య గారు. అంటే ప్రొడ్యూసర్స్ బాధల్లో సాధకాల బాధలను చూసే హీరోగా అతను ఈ సినిమాతో మంచి పేరు తీసుకొని వస్తున్నాడు. ఆయన డెఫినెట్గా వారికి జీవితకాలం మంచి పేరు, మంచి పొజిషన్ రావాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఒక ఫీల్ ఉన్న టైటిల్తో ఒక టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ జీవి చౌదరి గారు, ఒక మంచి హీరో నాగశౌర్య, ఒక కాంబినేషన్ చాలా బాగుంది. ఈ మధ్య చౌదరి గారిని చూశాను చాలాసార్లు. ఆయన చాలా అంటే ఒక సినిమా ఇండస్ట్రీలో ఓ మంచి హిట్ సినిమాలు తీయాలని ఆయన ఒక అటిట్యూడ్ కానీ, ఆయన వచ్చిన ఇండస్ట్రీకి వచ్చిన ఆయన తపన కానీ చూసి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సో ఆయన ఫస్ట్ మూవీ నీ జత లేక ఒక అద్భుతమైన చిత్రాన్ని చూశాను. నేను ట్రైలర్ చూశాను. దర్శకుడు మంచి టేకింగ్ చాలా బాగుంది. లారెన్స్ దాసరి గారు, మీ టేకింగ్ కూడా చూశాను నేను, చాలా బాగుందండి. మీరు నాగశౌర్య గారికి మళ్ళీ ఒక పెద్ద హిట్ ఇస్తున్నారు. ఈ మధ్యనే ఒక హిట్ తీసుకున్న నాగశౌర్య మరొక హిట్కి సిద్ధంగా ఉన్నారు. ప్లాటినం డిస్క్ ఫంక్షన్ రావడం అంటే ఈ రోజుల్లో చాలా కష్టం. మరి ఈనాడు ప్లాటినం ఆదిత్యతో రిలీజ్ అయ్యి ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేసుకోవడం అంటే చాలా అద్భుతమైన విషయం. సో ఈనాడు ప్లాటినం డిస్క్తో పాటు సినిమా రిలీజ్ అయ్యి హిట్ కొట్టాలి. ఆల్రెడీ చౌదరి గారు పెద్ద ప్లాన్ సినిమాని ఏ విధంగా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని, ఈ మధ్యన సినిమా పరిశ్రమలో ఏదైనా ఫంక్షన్స్ ఉంటే హీరోలు హీరోయిన్స్ రావడం లేదు. కానీ ఈరోజు పెద్ద మనసుతో నాగశౌర్య గారు, ఇంతకుముందు మా రామకృష్ణ గౌడ్ గారు చెప్పారు, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్, అమెరికా పనులు కూడా వదులుకొని వచ్చి ఈ ప్రమోషన్ ఉన్నందుకు నాగశౌర్యకి, మరి హీరోయిన్ కి, యూనిట్ అందరికీ కంగ్రాచులేషన్ చేస్తూ, ఎందుకంటే మీరు లేకపోతే సినిమా హిట్ రాదండి. మీరు సినిమాని భుజాన వేసుకుంటేనే హిట్ వస్తుంది. కాబట్టి మీరు ప్రమోషన్ పాల్గొని హిట్ చేయాలి. ఎందుకంటే బాగా వచ్చింది సినిమా, ఇది హిట్ కొడతానే వేవ్స్ నాకు అనిపిస్తున్నాయి. ఆ టైటిల్ అలా ఉంది, నీ జత లేక, సూపర్ టైటిల్. కంగ్రాచులేషన్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ప్లాటినం డిస్క్కి వచ్చిన అందరికీ మై హార్ట్లీ విషెస్. అండ్ అలాగే ప్రెస్ వాళ్ళకి, మీడియా వాళ్ళకి
ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ హలో ఎవ్రీవన్. అండ్ ఈ మూవీ ఆడియో రిలీజ్ లాస్ట్ మంత్ సెలబ్రేట్ చేసుకున్నాం. అండ్ వెరీ సూన్ చాలా క్విక్గా ప్లాటినం డిస్క్ ఫంక్షన్ సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ మళ్ళీ ఇంకొకసారి చెప్పాలంటే ఈ మూవీ గురించి ఇట్స్ వెరీ గుడ్ ఫీలింగ్ వర్కింగ్ విత్ శౌర్య అండ్ డైరెక్టర్ లారెన్స్ గారు అండ్ ప్రొడ్యూసర్ జీవి చౌదరి గారు అండ్ నాగరాజ్ గారు. అండ్ థ్యాంక్స్ ఎవ్రీవన్. అండ్ ఈ మూవీ ఫర్ ష్యూర్ డెఫినెట్గా మంచి సక్సెస్తో ఇప్పుడు ఎలా అయితే ప్లాటినం డిస్క్ ఫంక్షన్ సెలబ్రేట్ చేసుకుంటున్నామో అలాగే మంచి సక్సెస్తో లైక్ మీ అందరి విషెస్ మాకుంటాయని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను పెద్ద మనిషి ఏం చేసుకుని రాలేదండి ఇక్కడికి. సీరియస్లీ ఇది నా పని, ఇదే నాకు తెలిసిన పని. సో రావడంలో తప్పని అనుకోవట్లేదు. యూఎస్ అనేది ఈరోజు కాకపోతే రేపు వెళ్తాను. సో వెళ్ళే ముందే నా పనులను చూసుకుని వెళ్దాం అని చెప్పి నేను అనుకుంటున్నాను. అండ్ చౌదరి గారికి సో 2010 ఎండింగ్లో స్టార్ట్ చేసామండి మూవింగ్. సో ఆల్మోస్ట్ నా స్టార్టింగ్ స్టేజ్ అంటే చాలా మంచి మూవీ అవుతుందని అప్పుడు అనుకున్నాను. సేమ్ ఇప్పుడు కూడా అదే అనుకుంటున్నాను. సో మీ అందరి బ్లెస్సింగ్స్ మా అందరికి కావాలి. చాలా బాగా డైరెక్ట్ చేశారు లారెన్స్ గారు. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే ఈ సినిమా కెమెరామెన్ బుజ్జి గారు అండి నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ స్వరాజ్ గారు అండ్ హీరోయిన్ సరు అండ్ ఆల్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ ఈ మూవీ కావాలని కోరుకుంటున్నాను. అండ్ ప్లీజ్ మరో ఎన్నో సినిమాలు పెద్ద హీరో తీయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ చౌదరి గారు. ఐ నో మీరు తీస్తారని. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.